వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నో డాగ్ నో ఓట్, కుక్కలను ఎత్తుకొని నిరసన. హైదరాబాద్లో సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘనంగా గంగా తెప్పోత్సవం. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ ఏడుగుడుల వరకు శోభయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. ఏడుపాయల్లో మంజీరా ఉగ్రరూపం. ఇక వివరాల్లోకి వెళ్తే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు. నేడు సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా సెక్రటరేట్ ఎదురుగా ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ. అమరవీరుల స్తూపం పక్కన సర్వాయి పాపన్న విగ్రహం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘం నాయకులు. ములుగు జిల్లా మంగంపేట మండల కేంద్రంలో భారీ వర్షం. 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. కుండపోత వర్షంతో రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. మంగపేట మండలం గంపోనిగూడెం పెట్రోల్ పంప్, గ్రోమర్ దుకాణం వెనుక మునిగిన పంట పొలాలు. పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని గౌడ సంఘం అధ్యక్షులు సంబయ్య గౌడ్, విగ్రహదాత సోల్తి సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. అరే మధ్యలో రాకుండా అరే మీరు భారతమాత ముద్దుబిడ్డ దళిత బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి 375వ జయంతి ఈరోజు పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 375 సంవత్సరాల క్రితమే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ ఇలా అప్పుడు వెళ్ళిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మామూలు గీత కార్మికుడిగా ప్రారంభించి ఒక రాజ్యాధికారాన్ని సృష్టించిన తొలి బహుజన గౌడ ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న మనకు అందించిన ఒక రాజ్యాధికారాన్ని మనం అందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం కొట్లాడాలని ఐక్యబద్ధంగా పనిచేసి ముందుకు పోవాలని కోరుతూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన గీత కార్మికులకు, వ్యాపార సోదరులకు, రాజకీయ నాయకులు అందరికీ మా
ఆ గౌడ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గౌడన్న, జై గౌడన్న, జై జై గౌడన్న. మరి 375 సంవత్సరాల క్రితమే మన దళిత బహుజన నాయకుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గారు మరి అన్ని కులాలను కలుపుకొని మరి దగాపడుతున్నటువంటి ముస్లిం నాయకులు, ముస్లిం చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆ రోజు చేసినటువంటి మా వెట్టి చాకరీలకు అన్ని వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి మరి ఆ గోల్కొండ కోటనే కొట్టినటువంటి మా మొఘల్ చక్రవర్తులను ఉరికించినటువంటి వీరుడు గౌడ బిడ్డ మరి అన్న మన సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ ఉత్సవం సందర్భంగా జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి మన గౌడ బిడ్డలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. జై గౌడన్న, జై జై గౌడన్న. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా నర్సంపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నర్సంపేట పట్టణంలో వారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. మరి బీసీల రాజ్యాధికారం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు గత 3 శతాబ్దాలకు పూర్వమే ప్రజలను చైతన్యవంతం చేసి ఒక ప్రత్యేక సైన్యం ద్వారా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్వహణలో భాగంగా జయంతి ఉత్సవాల సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా 375వ జయంతిని నిర్వహించడం జరిగింది. Done, ready. ఇంకా గిడు కొంచెం లేకపోతే మనం రాదు మళ్ళీ ఆ పన్నులు వసూలు చేసి తీసుకెళ్తున్నటువంటి పన్నులను తీసుకొని అక్కడ పోరాటం మొదలుపెట్టి ఈ ప్రాంతంలో సాయుధ పోరాటం ద్వారానే, తిరుగుబాటు ద్వారానే ఈ మొఘలై పాలనకు అంచివేయాలంటే మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యం చేయడం ద్వారానే, సాయుధ పోరాటం ద్వారానే తిరుగుబాటు చేయాలని చెప్పి అక్కడే నిర్ణయించుకున్నటువంటి పాపన్న చిన్న చిన్న మరి ప్రాంతాలన్నీ కూడా విముక్తి చేస్తూ దాదాపు 20 కోటలు జయించినటువంటి ఒక మహనీయుడు. దాదాపు 20-30 కోటలు కూడా నిర్మించి వరకు కోటలు స్వాధీనం చేసేసుకొని మరి వరంగల్ కోట, భువనగిరి కోట ఇలాంటి 20 కోటలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు విషయము అటు ఔరంగజేబులు చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి ఇటు విషయం తెలపడం జరిగింది. ఆ విషయాన్ని తెలిసి ఇతని యొక్క చాతుర్యాన్ని గ్రహించి, ఇతని ధైర్య సాహసాలను గ్రహించి ఇతనితో రాజమార్గంతో రావడం జరిగింది. ముఖ్యంగా మీరు మాతోటి కలిసి వస్తే మీకు గోల్కొండ కిల్లా మీకు ఇచ్చేస్తాం అనడంతో 14 లక్షలతో పాటు ఎన్నో విధాలుగా ధాన్యాలు అన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక 7 నెలలు గోల్కొండ కిల్లను కూడా ముద్దుబిడ్డ నిర్మల్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి జగదీశ్వర్ గౌడ్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిర్మల్ పట్టణంలో మున్సిపల్ ముందున్నటువంటి సర్దార్ పాపన్న గారి విగ్రహం వద్ద ప్రభుత్వ ఆదేశానుసారము ఈరోజు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా సర్దార్ పాపన్న గారి గురించి తెలుసుకోవాలంటే తను వరంగల్ జిల్లా, మన తెలంగాణ ముద్దుబిడ్డ, వరంగల్ జిల్లా కిలాసపూర్లో జన్మించినాడు. తన తల్లిదండ్రులు ధర్మనాథ్ గౌడు మరియు సర్వమ్మ గారి కొడుకు. కావున తను
గౌరవనీయులు పెద్దలు టీఎన్యూఎఫ్ మాజీ అధ్యక్షులు పెన్షనర్ల సంఘం జాతీయ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వారోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీ నాయకులు ఇక అన్నిటికీ ఇక్కడ జేఏసీ నాయకులు నిర్మల్ జిల్లాకు ఉన్నారు. డెఫినెట్గా ఇది సేమ్ లెగసీ, ఇది సేమ్ హిస్టరీ మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా గుర్తు పెట్టాలి. వాళ్ళకి కూడా ఇది స్టోరీస్ అవన్నీ అభినందనీయం. గత ఎన్నో సంవత్సరాల ప్రభుత్వాలు చెప్పినా కూడా ప్రకటించింది, కానీ ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర అమలు స్తూపం దగ్గర ఒకటి ఇనాగ్రేషన్ కానీ ఇప్పుడు స్వయంగా సీఎం గారే మన రవీంద్ర భారత్లో ఉన్న ప్రభాకర్ గౌడ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. ఇలా కలెక్టర్ గారు చెప్పినప్పుడు ప్రభుత్వ ప్రోగ్రామ్గా తీసుకొని చేయడానికి మనం ఎంతో కృషి చేశాం. ఈరోజు అది సాకారమైనందుకు, అందులో మొదటిసారి గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఉన్నందుకు మాకు చాలా అభినందనీయం తెలుపుతూ మున్ముందు కూడా మా ప్రజలు వచ్చేటువంటి సమస్యలపైన వెంటనే పరిష్కరించాల్సింది నేను కలెక్టర్ గారికి మా అందరి తరఫున జై తెలంగాణ. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో భారీగా వరద వస్తుంది. ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. అటు మెదక్, సిద్దిపేట జిల్లాలలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో హై అలర్ట్ జారీ చేశారు. మంజీరా నీటి చేరికతో ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన సమావేశ మందిరం నందు నిర్వహించిన బహుజన పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలమాల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేయాలి. మరి మండలానికి సంబంధించి కిలా షాపు మరి సర్దార్ పాపన్న ఆ సైనికులను వ్యతిరేకించి తన దగ్గర ఉన్న
కళ్ళు గీసే కత్తితోనే మరి సైనికుని చంపడం జరుగుతుంది. జరిగినప్పుడు అందరు స్నేహితులతో కూడా వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళను పారిపోయేంత పని చేసిన తర్వాత మరి తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ మొదటిగా కనూరి రంజిత్ గౌడ్ గారిని వారసుల లెక్క పనిచేస్తాను. పేదల గురించి ప్రభుత్వ పథకాలు పేదలకు అందినాడే, ప్రభుత్వ పథకాలు పేదలకు చేరిన రాజే పాపన్న వారసులని గుర్తించబడుతుంది. ఆ విధంగానే పాపన్న కూడా పేదల కొరకే కొట్టాడు, పేదల కొరకే పనిచేసింది. కాబట్టి తోటి గౌడ సంఘం మిత్రులు సోదరులందరికీ పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే మనం అనేక సందర్భాలలో అనేక రోజులుగా పాపన్న జయంతి ఉత్సవాలు జరపాలనేది అధికారికంగా జరపాలని చెప్పేసి మేము గౌడ సంఘాలుగా గవర్నమెంట్ను కోరుతూ వచ్చినాం. సర్వాయి పాపన్న ఈరోజు మనం స్మరించుకునేటువంటి స్థాయికి ఎట్లా వచ్చిండు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ చరిత్ర 3000 ఏండ్ల చరిత్రను తీసుకుంటే నందుల కాలం నుండి నందులు, ఇక్ష్వాకులు, వాకటాకులు, రాష్ట్రకుండినులు, విష్ణుకూటులు, చాళుక్యులు, కాకతీయులు, బహుమనీయులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు మొత్తం 3000 ఏండ్ల చరిత్రలో ఆనాడే మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కళ్ళు అమ్మితే ఏమొస్తుందమ్మా, కొడితే గోల్కొండ కిల్లాని కొట్టాలనే ఒక నినాదంతో మరి ఆనాడు తల్లితో శపథం చేసి 12 కులాలను కలుపుకొని మరి సైన్యంగా ఏర్పాటు చేసుకొని మరి 1200 వరకు 12 కోటలు జయించినటువంటి గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సో ప్రతి చోట అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి, కులానికి, మతానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం గుర్తించుకోవడానికి సర్దార్ పాపన్న గారి జయంతిని జరుపుకుంటున్నాం. భారతదేశంలో విప్లవాన్ని తీసుకొచ్చి సబ్బండ వర్గాలను అంటే ఒక్క వర్గానికే కాదు, గౌడ జాతిలో జన్మించిన అన్ని కులాలను ఆయన సైన్యంలో అన్ని కులాలకు ప్రాధాన్యత, సాగలి, మంగలి, ముస్లింలు, పద్మశాలీలు అనేక కులాలకు గుణగణాలని పాపన్న గారి యొక్క చాలా వారి యొక్క ఘనకార్యాలని వారు ఈ సమాజానికి ఏ రకంగా చాలా దోహదపడ్డారు, వారు ఏ రకంగా ఆదర్శవంతంగా ఉన్నారనే అంశాన్ని చాలామంది మాటల్లో వినడం జరిగింది. ఇంకా అవకాశం ఉంటే అందరూ చాలా ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. సర్దార్ పాపన్నకు జోహార్ 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 జోహార్. 350 ఏండ్లైనా మనకు దక్కే గౌరవం ఏంటో మనందరం చూస్తున్నాం. ఇవాళ పాపన్న ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరిని కలుపుకొని మంగలి, చాకలి, కుమ్మరి అందరిని కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ములుగు జిల్లా మంగంపేట మండలం రైతు వేదిక గంపోనిగూడెంలో 163వ ఎన్హెచ్ మనుగూరు టు ములుగూరు రహదారిపై నుండి వస్తున్న వెహికళ్లకు చాలామంది యువకులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటూ ఏ ఒక్కరికి ప్రమాదం జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీ సిబ్బంది, కార్యదర్శి, గంపోనిగూడెం యువకులు అధికారులకు సహకారులుగా ఉంటూ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా వర్షంలో నానుకుంటూ ఇది మా ఊరు, ఎవరికి హాని జరగకూడదని వారి వంతుగా వారు హెల్ప్గా సహాయం చేయడం జరుగుతుంది. నీకేం కాదు పోరే, ఏం కాదు పో, నీకు దానికేమవుతుందా ఇంకా నీకు మంగపేట మండలం పొదుమూరు, మంగపేట మండలం గంపగూడెం గ్రామంలో ఊరు చివర రైతు వేదిక పక్కన బీభత్సమైన వరదతో బాధపడుతున్నారు. వెహికల్ రాకపోకలు నిలిపివేయడం జరిగింది.
అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ ఇక్కడే ఉండి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ప్రజలు ఈ వర్షాలకి అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుకుంటున్నారు. హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న బడుగుల నాయకుడు, బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత. అతని జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బహుజనుల ఆకాంక్ష మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, గౌడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు అమరవీరుల స్తూపం పక్కన ఈ విగ్రహానికి భూమి పూజ చేసి 11 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా బహుజన సోదరులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్రతో పాటు బాపట్ల, గుంటూరు తదితర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తెలంగాణలోని హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, నాగూర్ కర్నూలు, వనపర్తి, ఖమ్మం తదితర జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దేశానికి ఢిల్లీని ఓ నమూనాగా తయారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం దేశ రాజధానిలో సుమారు 11,000 కోట్లతో నిర్మించిన 2 ప్రధాన హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. राजधानी दिल्ली और उसके चारों ओर फैला राष्ट्रीय राजधानी क्षेत्र यानी एनसीआर एक समय भीड़-भाड़, ट्रैफिक जाम और ढांचागत चुनौतियों से जूझता ये इलाका अब आधुनिक भारत के इंफ्रास्ट्रक्चर परिवर्तन का प्रतीक बन चुका है। वर्ष 2014 में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जब केंद्र में नई सरकार बनी, तभी से दिल्ली के चेहरे मोहरे को बदलने की दिशा में योजनाबद्ध प्रयास शुरू हुए। आज दिल्ली को नई संसद, कर्तव्य पथ और भारत मंडपम जैसे प्रतिष्ठित स्थलों के साथ एक नया गौरव प्राप्त हुआ है। दूसरी ओर दिल्ली मेरठ एक्सप्रेसवे ने यात्रा का समय 3 घंटे से घटाकर सिर्फ 45 मिनट कर दिया है। ईस्टर्न पेरिफेरल एक्सप्रेसवे ने राजधानी से भारी ट्रैफिक का दबाव हटाया है। इन परियोजनाओं ने न सिर्फ कनेक्टिविटी को बेहतर बनाया है, बल्कि प्रदूषण और समय की बर्बादी भी कम की है। ये सिर्फ निर्माण नहीं है, ये राष्ट्रीय राजधानी के भविष्य को फिर से गढ़ने की दिशा में लिया गया एक निर्णायक कदम है। यही है गेम चेंजिंग कनेक्टिविटी जो दिल्ली को वर्ल्ड क्लास कैपिटल बनाने की राह पर ले जा रही है। सरकार दिल्ली को विकास की ऊर्जा के साथ एक आधुनिक शहर बनाएगी। मोबिलिटी और इंफ्रास्ट्रक्चर पर ढेर सारा काम हो। सबका साथ, सबका विकास, पूरी दिल्ली का विकास।
इसी क्रम में आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 11,000 करोड़ की लागत से बनी 2 महत्वपूर्ण राष्ट्रीय राजमार्ग परियोजनाओं का लोकार्पण कर रहे हैं। ये हैं द्वारका एक्सप्रेसवे का दिल्ली खंड और अर्बन एक्सटेंशन रोड 2 के 4 खंड। इनका सामान्य मार्ग बना है। एयरपोर्ट के नीचे 4 लेन की टनल भी बनाई गई है। इसके बाद आता है 16 लेन चौड़ा रेलवे अंडरब्रिज, जिसके ऊपर दिल्ली जयपुर रेल लाइन गुजरती है। फिर 2 एलिवेटेड गलियारे एक्सप्रेसवे से जुड़ते हैं, एक गुरुग्राम से और दूसरा अर्बन एक्सटेंशन रोड 2 से। हरथल चौक पर भी मल्टी लेवल इंटरचेंज और यशोभूमि तक विशेष रैंप व अंडरपास भी बनाए गए हैं। इसी श्रृंखला में अर्बन एक्सटेंशन रोड 2 को विकसित किया गया है। UER 2 की वजह से अलीपुर, बवाना, रोहिणी, मुंडका, बक्करवाला, नजफगढ़, द्वारका, महिपालपुर, पश्चिम और दक्षिण दिल्ली जैसे इलाकों को कनेक्टिविटी में क्रांतिकारी सुधार होगा। साथ ही 2 लिंक रोड के माध्यम से सोनीपत और बहादुरगढ़ को भी इससे जोड़ा गया है। ये हाईवे दिल्ली को NH44, दिल्ली पानीपत, NH9, दिल्ली रोहतक और द्वारका एक्सप्रेसवे से जोड़ता है। अब पंजाब और जम्मू कश्मीर की दिशा से आने वाला ट्रैफिक दिल्ली अंतर्राष्ट्रीय एयरपोर्ट सुगम तरीके से पहुंच सकेगा। इससे धौला कुआं, मुकरबा चौक, बाहरी रिंग रोड और NH9 जैसे क्षेत्रों में जाम से राहत मिलेगी। दिल्ली हरियाणा सिंघू बॉर्डर से एयरपोर्ट की दूरी जो पहले 2 घंटे लगती थी, अब सिर्फ 40 मिनट में तय की जा सकेगी। इस परियोजना में पर्यावरण संतुलन को भी प्राथमिकता दी गई है। भलसवा और गाजीपुर लैंडफिल से निकाले गए करीब 10 लाख मेट्रिक टन कचरे का उपयोग निर्माण में किया गया है। साथ ही 10,000 पेड़ों को काटने की बजाय ट्रांसप्लांट किया गया है। ये पहल न केवल दिल्ली की कचरा चुनौती का समाधान बनी, बल्कि सतत विकास की दिशा में भी एक मिसाल पेश करती है। आज लोकार्पण के लिए तैयार द्वारका एक्सप्रेसवे और अर्बन एक्सटेंशन रोड 2 प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में विकसित भारत की उस सोच का विस्तार है, जहां हर सड़क सिर्फ दूरी नहीं घटाती, बल्कि देश को तेज, सुरक्षित और समावेशी विकास के रास्ते। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.